లేదు. నేను ఇక్కడే ఉంటాను, తెలుగుదేశంలోనే ఉంటాను, తెలుగుదేశం తరఫున నేను పోటీ చేస్తానని ఆయన నిశ్చయంగా నిలబడ్డారు. అందుకని ఈరోజు మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే సిగ్గుసేట్ అని చెప్పి మా ఆడపడుచుడు వెనకాల చూసావా 56 కులాలు నువ్వు కార్పొరేషన్ వేసావయ్యా, ఏ విధంగా కార్పొరేషన్ వేసావు అని చెప్పి మా ఆడపడుచులు వచ్చారు ముందుకి. కొన్ని కులాలు చూడు వెనకాల నిధులు విధులు లేని ఘనత, చరిత్రలో నిలబడిపోయిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు పెట్టి 16,800 కోట్ల రూపాయలని ఏ విధంగా మా బీసీ నిధులను తీసుకొని నువ్వు ఇతర 36 కార్పొరేషన్లు పెట్టుకొని ఆ 36 కార్పొరేషన్ నిధులు కూడా కలిపి 18,600 రూపాయలు, 16,600 రూపాయలు మా బీసీ నిధులు అయితే తక్మీ నిధులు కూడా కలిపి 18,600 రూపాయలు కూడా కలిపి అమ్మ ఒడి అని, ఆ ఒడి అని, ఈ ఒడి అని పెట్టి మీరు బట్టలు నొక్కడం ఇది మా బీసీల నుంచి చాలా ఘోరంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదండి, బీసీలని మీరు 36 మందిని కడుపులో పెట్టుకున్నావు ఘోరంగా. ఉదాహరణకి గౌడ్ కులం నుంచి ఒక వ్యక్తిని నరి రోడ్డు మీద గంజాయి పెట్టి కాల్చిన ఘనత కూడా మీకే వస్తుంది. అంతేకాదు మా యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక ఆయన కూడా బహిరంగ జై జగన్ అని చెప్పితే ఆయన జై చంద్రన్న అంటే ఆయన కూడా పేక్ కోసిన ఘనత నీకే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా నువ్వు 151 సీట్లో నువ్వు ఎలాగైతే చేసి ఈ రాబోయే రోజుల్లో 175 అని చెప్పి బీసీ నిధులు తీసుకొని పాడు చేయాలని చెప్పి నువ్వు ఆలోచనలో ఉన్నావా? ఏవైతే 56 కార్పొరేషన్ పెట్టి 736 మందిని నువ్వు చైర్మన్ అని, డైరెక్టర్లు అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పుకున్నావో వాళ్ళకి జీత పెంచాలు ఇచ్చి వాళ్ళను కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద నుంచి బ్యాక్ క్యాస్ట్ చేసిన ఘనత బీసీ నాయకుల్ని నువ్వు చెడ్డ చేసావని చెప్పి బహిరంగ మీకు తెలియపరుచుకుంటూ ఈ విశాఖపట్నం నుంచి గాజువాక నియోజకవర్గం నుంచి ఇంతమంది కులాస్తులు వచ్చి వీళ్ళని ఖండిస్తున్నారని చెప్పి మీ అందరూ బహిరంగ చెప్పి సెలవు తీసుకుంటున్నాం. కార్పొరేషన్ ద్వారా చాలా లోన్లు వచ్చి ఈరోజు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలోని మా కమ్యూనిటీలోని కొంచెం చదువుకున్న వాళ్ళకి లోన్లు అనేవి రాకపోగా వాళ్ళు అంత స్తోమత పెట్టి విదేశాలు వెళ్ళలేక ఇక్కడే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండిపోయారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం లోన్లు అయితే కొంచెం సబ్సిడీ దొరుకుతుంది, ప్రైవేట్ లోన్స్ అయితే అంత సబ్సిడీలు లాంటివి ఉండవు. పైగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు విదేశాలకు ఒకవేళ వెళ్ళినా కూడా ఎక్స్ట్రా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ లోన్స్ అనేవి క్లియర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే ఈ కూటమి గెలిపిస్తే ఎంతోమంది విద్యార్థులకు మంచి జరుగుతుంది అని చెప్పి ఈ కూటమికి ఓటేసి గెలిపించాలి. ఓకే మిత్రులందరికీ కూడా నమస్కారం. దాదాపు ఈ 5 ఏళ్ల పాలనలో బీసీల మీద జరిగిన దాడులు ఎక్కడా జరగలేదు, ఎవరి మీద కూడా జరగలేదు. అలాగే ఉదాహరణకి మేము స్వర్ణకార కమ్యూనిటీ, మా కుల వృత్తులు ఎప్పుడో నాశనం అయిపోయినాయి. అటువంటి కుల వృత్తిని కూడా ఆదుకునే దాఖలాలు ఏమీ లేవు. కార్పొరేషన్ మాత్రం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకాలని చెప్పి వడ్రంగి పని చేసే వాళ్ళకి చిత్రక మిషన్లని, అలాగే బంగారు పని చేసే వాళ్ళకి స్వర్ణకార వృత్తికి సంబంధించిన వస్తువులు ఇచ్చేవారు. వాటన్నిటిని కూడా నువ్వు కేవలం నీ తాలుగా పదవీ కాంక్షతోని చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదని ఆ పనిముట్లందరూ కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఈ బీసీల మీద అన్ని కమ్యూనిటీల గురించి మాట్లాడాలి గాజువాక బీసీ అధ్యక్షుడిగా. కాబట్టి యాదవ్ కులవస్తుడైనటువంటి మా గాజువాక ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కొట్టేసినప్పుడు కానీ, అలాగే గౌత శిరీష శ్రీకాకుళం గౌతలచ్చన్ గారు మనవరాల మీద దాడి చేసేప్పుడు కానీ, మా బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కొల్లు రవీంద్ర గారి మీద కూడా దాడి చేశావు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ అభిమాని మా విశ్వబ్రాహ్మణ సోదరి ఇంటి మీద కూడా వెళ్ళి ఆడవాళ్ళని కూడా దారుణంగా కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని మీద, కార్యకర్త మీద దాడి చేసినటువంటి ఈ బీసీని ఖచ్చితంగా సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగానికి మేము చాలా దూరం అయిపోయాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నికలు అనేటప్పటికీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అయింది. అది తప్పు కాదు వ్యవస్థలో అటువంటి మాకున్న రిజర్వేషన్లు కూడా నువ్వు తగ్గించేసి కనీసం జడ్పీటీసీలు ఎంపీటీసీలు అవ్వకుండా కూడా ఆపేసిన ఘనత నీకే దొరుకుతుంది. కావున ఈరోజు చివరి రోజైనా ఎన్నో పనులు ఒత్తిడి అని ఇంతమంది బీసీ సోదరులు, ఇంతమంది మహిళలు ముఖ్యంగా ఈరోజు అక్షయ తృతీయ చందనోత్సవం అయినప్పటికి కూడా ఇంతమంది వచ్చారంటే వీరందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీకు వాళ్ళకి కూడా అందరికి కూడా అనగారిను మాకు కూడా రాజ్యాధికారం కావాలి. అందుకు మాకు తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం ఉంది.
తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఆదరణ పథకాలు ఇచ్చారు. అలాగే బీసీలు కూడా కార్పొరేషన్ ఇచ్చి నిధులు కూడా ఇచ్చారు. కావున రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి విద్యాలకు శ్రీభరత్ గారిని ఈ 3వ నెంబర్ సీరియల్లో ఓటు వేసి గెలిపించాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం నుండి మన గాజువాక పిలిస్తే పలికే నాయకుడు కావాలి. మనకి ఎక్కడో కూర్చొని దఫదఫాలుగా నియోజకవర్గాలు మారే నాయకులు మనకు అక్కర్లేదు. నేనున్నాను తమ్ముడు, నేనున్నాను అన్న అని పిలిచే మన పల్లా శ్రీనివాసరావు గారికి 4వ నెంబరు మీద సీరియల్ నెంబర్ మీద సైకిల్ గుర్తుకు ఓటు వేసి సెకండ్ మెజార్టీతో గెలిపించాలని మీ పాత్రికేయ ముఖంగా విన్నవించుకుంటున్నాను. పేరిక పొరగిరి క్షత్రియ కులం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు బిల్లా స్వాతి. ఇందాక అన్నగారు చెప్పినట్టు జై జగన్ అనకపోతే పీక నరికి చంపింది మా కులస్తులనే అండి. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మన సంఘస్థులందరూ చాలా ఇది చేస్తే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది అని చెప్పేశారు. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదండి. మన చంద్రన్న రావాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి.